నమస్తే. మందకృష్ణ మాదిగ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిన్న సుదీర్ఘంగా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. దళిత క్రిస్టియన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దాదాపు గంటన్నర పాటు మాట్లాడాడు. చాలా అంశాలు మాట్లాడాడు, చాలా అంశాలు ప్రస్తావించాడు. ఎస్సీ హోదా రద్దు చేయడం కాదు, కుల వ్యవస్థనే రద్దు చేయండి, పంచాయతీ పోతుంది కదా అని ఒక రకంగా గరమయ్యాడు. ఈ కుల వ్యవస్థ విశ్వాసం కంటే కుల వ్యవస్థ చాలా డేంజర్ అని చెప్తా ఉన్నాడు. క్రిస్టియన్ మతంలో కులాలు లేవు, ఎక్కడ లేవు, అమెరికాలో లేకపోతే అక్కడనో లేవు. కానీ భారతదేశానికి వచ్చేసరికి 100% క్రిస్టియన్లు కూడా కులాలు ఉన్నాయని చెప్తా ఉన్నాడు. చాలా అంశాలు మాట్లాడాడు. ఇదే అంశాల గురించి మనం ప్రస్తావిద్దాం. మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. సార్, ఆ ప్రెస్ మీట్ దాదాపు గంటన్నర కొనసాగింది. చాలా అంశాలు ప్రస్తావించాడు. మొదటి అంశం మీ దగ్గర ఏం ప్రస్తావిస్తున్నాను నేనంటే, ఎస్సీ హోదా రద్దు చేయడం కాదు, అసలు కుల వ్యవస్థ రద్దు చేయమంటున్నారు సార్. ఏమంటారు సార్ దాన్ని? కుల వ్యవస్థను రద్దు చేయమనే నైతికత అయితే ఆయనకు లేదు. ఎందుకంటే ఆయన ఒక కులం పునాదుల మీదనే పనిచేస్తున్నాడు. మాదిగ దండోరా ఉద్యమాన్ని నడిపే అతను అంటే కులాన్ని నిర్మూలన దిశగా అయితే పోవట్లేక, కాబట్టి కుల వ్యవస్థను రద్దు చేయమని చెప్పే నైతికత అయితే పెద్దగా అంటే ఆయనకుందని నేనైతే అనుకోను. కుల నిర్మూలన ఆయన ఎజెండా కాదు. కుల నిర్మూలన ఆయన ఎజెండా అంటే ఇంకో కులాన్ని ద్వేషించాడు. వాళ్ళను ద్వేషిస్తున్నావు అంటే అర్థమైంది అంటే నీ కులాన్ని ప్రేమిస్తున్నాడు. నీ కులాన్ని ప్రేమించడం తప్పు కాదు, ఇంకో కులాన్ని ద్వేషించడం తప్పు కదా. కుల నిర్మూలన ఎజెండా ఎప్పుడు కూడా ఏ కులాన్ని కూడా వ్యతిరేకించదు. కులాన్ని అన్ని కులాలను రద్దు చేయాలంటది, అన్ని కులాల మధ్యలో సమానత్వం తీసుకురావాలంటది. సో కాబట్టి మందకృష్ణ గారు వాళ్ళ మాదిగ దండోరా ఉద్యమాన్ని నడుపుకుంటా కులాన్ని రద్దు చేయమని చెప్పే నైతిక హక్కు ఆయనకు లేదు. ఒకవేళ కులాన్ని రద్దు చేయమని చిత్తశుద్ధి ఉంటే ఆయన బీజేపీ సపోర్ట్ చేయడు. ఎందుకంటే బీజేపీ స్పష్టంగా ఆయా కుల వ్యవస్థను సమర్థిస్తున్నది. ఇవాళ ఎస్సీ హోదా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇయ్యమని చెప్పి 8 సార్లు సుప్రీంకోర్టుకు దాఖలు చేసింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. సో అట్లాంటి పార్టీని సపోర్ట్ చేసి దానికి ఎన్నికల్లో ఓటేయమని చెప్పి అట్లాంటి పార్టీ ఇచ్చిన పద్మశ్రీ తీసుకొని ఇవాళ ఆయన సన్నాయి నక్కులు నక్కితే ఇవాళ ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు బీజేపీ సపోర్ట్ చేయమని చెప్పి అనవు. నీ వల్ల ఒకవేళ బీజేపీ సపోర్ట్ చేయమని అంటే వర్గీకరణ అంశం బీజేపీ అఫిడవిట్ ఇచ్చిందా కదా అంటాడు. ఓకే, మరి ఈ విషయంలో ఎందుకు ఇస్తలేదు బీజేపీ? వర్గీకరణ విషయంలో 341తో సంబంధం లేకుండా ఇచ్చింది. 341తో సంబంధం లేకుండానే రాష్ట్రాలకు అధికారాన్ని ఇవ్వచ్చు అని చెప్పి మాకు అభ్యంతరం లేదని చెప్పేసి బీజేపీ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది. మరి అదే 341లో ఇవాళ ఈ క్వశ్చన్ ఉంది. షెడ్యూల్ కులాలు ఉన్నది కూడా దాంట్లోనే. అదే 341 క్లాజ్ 1 ప్రకారంగానే ఆయన 1950 ఆర్డర్ తెచ్చిండు. ఎవరు? ఆనాటి రాష్ట్రపతి. మరి ఆనాటి రాష్ట్రపతి తెచ్చిన ఆర్డర్ను నువ్వు వ్యతిరేకిస్తున్నావే. మరి వర్గీకరణ కోసము ఇవాళ అఫిడవిట్ దాఖలు చేయాలి, బీజేపీని ఎందుకు వ్యతిరేకించట్లే? నీకు వర్గీకరణకు సపోర్ట్ చేసింది కదా, దీన్ని ఇవాళ సపోర్ట్ చేయని బీజేపీని ఎందుకు వ్యతిరేకించట్లేను? సో అంటే అతను చెప్పే వర్షన్ ఎట్లా అనిపిస్తూ ఉందంటే, కులాలు లేవు, ఇతర దేశాల్లో కులాలు లేవు, ఏదో వర్ణ వ్యవస్థ ఉన్నట్టుంది. కానీ భారతదేశానికి వచ్చేసరికి 100% కులాలు ఉన్నాయి. ఇవాళ మిషనరీలు నడుపుతున్న వాళ్ళు మొత్తం కమ్మ, రెడ్డి, కాపు వీళ్ళే ఉన్నారు. కాబట్టి ఇక్కడ 100% కులాలు ఉంటాయి క్రిస్టియన్లు కూడా, అందుకే ఫస్ట్ కులాలు రద్దు చేయండి అంటున్నాడు. ఆయన వర్షన్ అలా మాట్లాడుతూ ఉన్నాడు. నేనేమంటున్నా అంటే, ఏ కుల వ్యవస్థను అయితే పెంచిపోషిస్తున్న బీజేపీకి సపోర్ట్ చేసిన మందకృష్ణకు సపోర్ట్ చేసిన 100% మొన్న ఎన్నికల్లో సపోర్ట్ చేశాడుగా. మొన్న ఎంపీ పార్లమెంట్ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు అన్నాడుగా, సంపూర్ణంగా ఓటేయమన్నాడుగా, మాదిగలందరికీ పిలిపించిండుగా. అట్లాంటి వ్యక్తికి ఇలా కుల వ్యవస్థను రద్దు చేయమని చెప్పి ఓ సన్నాయి నొక్కులకు చెప్పే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే పూర్తిగా మనవాద పార్టీ, కుల వ్యవస్థను సమర్థిస్తున్న పార్టీ, మనధర్మాన్ని సమర్థిస్తున్న పార్టీ, ఇవాళ మన ఎస్సీ హోదాను దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వద్దని చెప్తున్న పార్టీకి నువ్వు మద్దతు ఇచ్చిన వాడివి, నీకు నైతిక హక్కు ఎట్లుంటుంది? సో నీకు నైతిక హక్కు లేదని నేను అంటాను. మందకృష్ణ గారికి నైతిక హక్కు లేదు. ఎందుకంటే బీజేపీని సమర్థించిన మందకృష్ణ మాది గారు ఇవాళ నీ వర్గీకరణను ఇవాళ సమర్థించింది బీజేపీ. మరి అదే సేమ్ పునాదిలో 341 ఆర్టికల్ ప్రకారంగా ఏవైతే 1950 ఆర్డర్ తెచ్చిందో, ఎవరైతే ఆనాటి కాంగ్రెస్ పార్టీ, ఆనాటి కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఆనాటి కాంగ్రెస్ నెహ్రూ, ఆనాడు ఈవెన్ లా మినిస్టర్గా ఉన్న అంబేద్కర్ గారు ఉన్నప్పుడే ఇవంతా జరిగింది. మరి ఈ పరిస్థితులలో ఆనాడు తెచ్చిన ఈ 341 ప్రకారంగా తెచ్చిన, సవరణ ప్రకారంగా తెచ్చిన ఏ ఆర్డినెన్స్ చెల్లదంటున్నావో అయ్యా, మరి ఆ చెల్లదన్న వాడివి ఇవాళ వర్గీకరణ అంశాన్ని సమర్థించిన బీజేపీ దీన్ని ఎందుకు సమర్థిస్తలేదు, దాన్ని ఎందుకు విమర్శించట్లేను? అంటే ఇది ద్వంద్వ వైఖరి కదా.
అంటే పోరాటం చేద్దాం అంటున్నాడు, మద్దతు కావాలి దళిత క్రిస్టియన్ లేదా అని చెప్తా ఉన్నాడు. మంచిదే, పోరాటం చేయడం తప్పు కాదు. నేను ఏమంటున్నానంటే పోరాటం చేసే ముందు బీజేపీని నిలదీయమంటున్నాను నేను. బీజేపీ నీ వైఖరి, ద్వంద్వ వైఖరి ఎందుకు ఉన్నది? ఆర్టికల్ 14, 15, 16 గురించి మాట్లాడినావు నువ్వు. అంటే సమానత్వ సూత్రానికి విరుద్ధంగా ఇవాళ సుప్రీంకోర్టు తీర్పిచ్చిందనే విషయాన్ని చెప్పినావు. ఎస్, నీ వర్గీకరణ విషయంలో కూడా సమానత్వ సిద్ధాంతమే కదా. ఆర్టికల్ 14, 15, 16 ప్రకారంగా సమానత్వ సిద్ధాంతం, మాలలు ఎక్కువ తింటారు మాదిగలు తక్కువ అయినప్పుడు మాకు అన్యాయం జరుగుతుంది అనే విషయంలో నువ్వు ఇలా ఉద్యమం చేసినావు కదా 30 ఏళ్ళుగా. మరి ఇది కూడా సమానత్వ సూత్రానికి కట్టుబడే కదా. ఈ షెడ్యూల్ కులాల యొక్క రిజర్వేషన్ అంశం కూడా దానికి సంబంధించిందే కదా. అంటే ఒకవైపు బీజేపీ వర్గీకరణ అంటే విడగొట్టడానికి మాత్రం సపోర్ట్ చేస్తుంది, అంటే మాల మాదిగల మధ్య విభజనవాదాన్ని మాత్రం సపోర్ట్ చేస్తుంది. మరి కలిపే ఇవాళ క్రైస్తవ షెడ్యూల్ కులాల హోదాను మాత్రం సమర్థించడం లేదు. అదే బీజేపీ మరి అదే సిక్కుల విషయంలో సమర్థించింది, అదే బీజేపీ బుద్ధిస్ట్ విషయంలో సమర్థించింది, మరి ఈ దేశంలో పుట్టిన మతాలను సమర్థించింది బీజేపీ. మరి ఇవాళ అదే బీజేపీ అగ్రకులాలు కూడా వాళ్ళ కులం ఉంది కదా. ఇప్పుడు మందకృష్ణ గారు అన్నట్టుగా అంత అగ్రకులాల ఆధిపత్యంలోనే క్రైస్తవ మతం ఉంది, వాస్తవం, దాన్ని కాదనడానికి లేదు. ఇలా అగ్రకులాలని మరి వాళ్ళకి వెళ్ళి క్రైస్తవ మతం అటు ఎందుకు పోయింది? అగ్రకులాల చేతికి ఎందుకు పోయింది అంటే అగ్రకులాల చేతికి ఎందుకు పోయింది అంటే అన్ని పార్టీలు కూడా అధికారం అగ్రకులాల చేతిలోనే ఉన్నది, అందుకే అటు పోయింది. ఇలా అధికారం నీ చేతిలోకి తీసుకోకుండా నువ్వు తీసుకోమని చెప్పకుండా నువ్వు అగ్రవర్ణాలకే ఓటేయమని చెప్పి అధికారం అగ్రవర్ణాలకి అప్పచెప్పే విధంగా నీ ఉద్యమం ఉంటూ ప్రతిసారి ఏదో ఒక పార్టీకి వర్గీకరణ పేరు మీద నువ్వు మాదిగలను తాకట్టు పెట్టి ఇవాళ సన్నాయి నొక్కులు ఎక్కుతానంటే ఇవాళ ఎవరు దాన్ని సమర్థించాలి? అంటే నిన్న ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ గాంధీజీ దీనికి అంతటికి మూల కారణం, కుట్రదారుడు. ఆ రోజు క్రిస్టియానిటీ సభ్యులు ఉంటే వాళ్ళు మొత్తం హైయర్ క్యాస్ట్కు సంబంధించిన వాళ్ళంట, మీకు రిజర్వేషన్ కావాలన్నా మరి క్రిస్టియన్లకు పోతా అంటే వద్దని చెప్పారంట వాళ్ళు. వాస్తవే. ఎస్సీ ముఖర్జీ అనేవాడు క్రైస్తవుడు, ఆనాడు ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్కు అధ్యక్షుడు. ఆయన బ్రాహ్మణుడు. ఆయన ఏమన్నాడు? మా క్రైస్తవ మతంలో సిద్ధాంతపరంగానైతే కుల వ్యవస్థ లేదన్నాడు. కరెక్టే, వాస్తవమే. అది దళితులు ఎందుకు లేరు అంటున్నాడు. మాది ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఆయన బ్రాహ్మణు, క్రిస్టియానిటీకి ఆయన, ఇప్పుడు దళితుల పక్షాన ఎవరు ఆ రోజు సభ్యులుగా ఎందుకు లేకపోయినరు? ఇది గాంధీ కుట్ర అని చెప్తా ఉన్నాడు. నేనేమంటున్నానంటే దళితుల పక్షాన ఉన్న అంబేద్కర్ గారు ఆ రోజు ఉన్నాడుగా. ఆయన హిందూ మతంలో ఉన్నాడు. ఆయన హిందూ మతం కాదు, ఆయన అప్పటికి హిందూ మతంలో ఉన్నాడు, బుద్ధిస్ట్గా మారలేదు. బట్ నేనేమంటున్నా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పిండు, ఇలా క్రైస్తవ మతం తీసుకున్న అంటరానితనం పోదు, బుద్ధ మతంలో తీసుకున్న అంటరానితనం పోదు, ఏ మతం తీసుకున్న అంటరానితనం పోదు. ఈవెన్ గాంధీ చెప్పాడు ఆ మాట, గాంధీ కూడా అదే మాట చెప్పాడు. కానీ గాంధీ కుట్ర చేశాడు, ఏం చేశాడు? దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలని చెప్పి అన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కొట్లాడి తీసుకొచ్చిన దాన్ని వ్యతిరేకించిన వ్యక్తి ఎవరు? గాంధీజీ. ఇవాళ అగ్రవర్ణాల దాసోమే, అగ్రవర్ణాలు ఇచ్చే తాయిలాల మీద లేదా అగ్రవర్ణాలు ఇచ్చే టికెట్ల మీద ఇలా దళితులు పోటీ చేస్తున్నారంటే కారణం ఎవరు? గాంధీజీ. అట్లాంటి గాంధీజీ మతంతో ముడిపెట్టి ఆనాడు కూడా మతంతో ముడిపెట్టాడు. ఏమన్నాడు? దళితులు హిందువులే కాబట్టి వాళ్ళకి ప్రత్యేక నియోజకవర్గం అక్కర్లేదు, మేము జాయింట్ ఎలక్ట్రోడ్స్ సంయుక్త నియోజకవర్గాలు ఇస్తాము, అంటే అగ్రవర్ణాల మోచేతులు హిందువుల మోచేతులు నీళ్ళు తాగి మీరు బతకండి, మీరు అంటరానితనాన్ని అనుభవించండి, మీరు బానిసలుగానే ఉండండి, అట్లా రిజర్వేషన్ అనుభవించండి అని చెప్పి అన్నాడు. గాంధీ చేసిన కుట్ర ఫలితంగానే ఈరోజు అనుభవిస్తున్నాం. సో అదే కుట్ర రెండవ కుట్ర ఏం జరిగింది? రెండవ కుట్ర 1950లో జరిగింది. అది కూడా ఆగస్టు 10th. ఆ రోజు లా మినిస్టర్గా బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు. ఆయన బౌద్ధాన్ని స్వీకరించాలని ప్రజలకు పిలిపించాడు. అంతకంటే ముందే 1935లోనే ఆయన పిలిపించాడు. అప్పటికి బాబాసాహెబ్ అంబేద్కర్ అదే ఆలోచనలో ఉన్నాడు. సరే, హిందూ మతంలో ఉండి బానిసలుగా ఉండడం కంటే రిజర్వేషన్ లేకపోయినా పర్వాలేదు, మా వాళ్ళకి మాత్రం రిజర్వేషన్ లేకపోయినా పర్లేదు, బట్ హిందూ మతంలో మాత్రం ఉండద్దని చెప్పింది బాబాసాహెబ్ అంబేద్కర్. మీరు క్రైస్తవం కానీ వెళ్ళండి, మీరు ఇస్లాం కానీ వెళ్ళండి, బుద్ధిజం కానీ వెళ్ళండి, సిక్కిజం కానీ వెళ్ళండి, కానీ హిందూ మతంలో ఉండద్దని చెప్పాడు ఆయన. మరి ఆయనకు ఇష్టమైన బౌద్ధ మతాన్ని ఆయన స్వీకరించాడు. అప్పటికి బాబాసాహెబ్ అంబేద్కర్ లా మినిస్టర్గా ఉండగానే జరిగింది ఈ తతంతా. ఇది 1950లోనే. సార్, టీవీ డిబేట్లో కూడా ఇది అడ్డుకోలేకపోయిండు అంబేద్కర్ అనేది టీవీ డిబేట్లో నిన్ననే చర్చ జరిగింది మందకృష్ణ ప్రెస్ మీట్ మీద. లా మినిస్టర్గా ఉన్నటువంటి అంబేద్కర్ ఎందుకు దీనిలో కుట్రకోణం ఉంది అని ఎందుకు చెప్పలేకపోయినా అనే డిబేట్లో నడుస్తాం సార్. అదైతే నేను కూడా అదే అంటున్నా. ఇవాళ కుట్రకోణం ఉంది. ఆ రోజే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గట్టిగా ప్రశ్నించి ఉంటే, ఆ రోజే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజీనామా చేసి ఉంటే లా మినిస్టర్గా. ఆయన ఎప్పుడు రాజీనామా చేశాడు? 1951 సెప్టెంబర్లో చేశాడు. ఇది జరిగింది 1950 ఆగస్టులో జరిగింది. అప్పుడే రాజీనామా చేస్తుంటే దళిత పక్షాన ఒక డిసెంట్ వచ్చేది. బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడితే ప్రపంచమంతా వినేది.
ప్రపంచ మేధావిగా బాబాసాహెబ్ అంబేద్కర్ కీర్తించబడుతున్న క్రమంలో ఆయన సైలెంట్గా ఉండడం కారణంగా ఇవాళ దళితుల మెడకు గుదిబండగా మారింది. కాబట్టి ఈ అంశాన్ని చాలా స్పష్టంగా నేను కూడా అనేక సందర్భాల్లో మాట్లాడాను. ఒక లా ప్రొఫెసర్గా ఉన్నాను. ఒక లా మినిస్టరు యాక్సెప్ట్ చేయకుండా ఏ ఆర్డినెన్స్ కానీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కానీ పాస్ కాదు. ఈవెన్ ఆర్డినెన్స్ కావచ్చు లేదా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కావచ్చు, లా మినిస్టర్ తెలియకుండా పాస్ కాదు. రాష్ట్రపతి చెప్పినప్పటికీ, రాష్ట్రపతి దాని ఆర్డినెన్స్ ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొని వచ్చినప్పటికీ కూడా చివరికి లా మినిస్టర్ దాన్ని ఆమోదించాల్సిందే. సో కాబట్టి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఒంటరి అయిపోయాడు. అప్పటికే ఆయన ఒంటరి అయిపోయాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ప్రోగ్రెసివ్ ఐడియాలజీ రాజ్యాంగంలో చేర్చాలనుకున్నాడో, ఈవెన్ స్టేట్ సోషలిజం కూడా అంటే సార్ ఒంటరి అయిపోయాడా లేకపోతే గాంధీజీ వీళ్ళు ఏమన్నా ఒంటరిని చేశారు? ఎందుకంటే హెచ్సి ముఖర్జీ ఒంటరిని చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒంటరిని చేశారంటే ఒంటరి అయిపోయినట్టు అర్థమైంది. ఒంటరిని చేశాడు ఆయనను ఒంటరిని చేసిన కారణంగానే ఆయన స్టేట్ సోషలిజం అనే కాన్సెప్ట్ రాజ్యాంగంలో పొందుపరచాలనుకున్నాడు. ఆయన భూమిని జాతీయం చేయాలనుకున్నాడు, పరిశ్రమలు జాతీయం, ఆ విద్యను జాతీయం చేయాలనుకున్నాడు, ఆరోగ్యాన్ని జాతీయం చేయాలనుకున్నాడు. ఇవన్నీ అయినాయా? కాలేదు. ప్రాథమిక హక్కులు కాదు కదా, డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో కూడా లేవు. ఇవాళ కాకపోవడం వల్ల ప్రైవేటీకరణ అయిపోయినాయి. మొత్తం భూములన్నీ, మొత్తం విద్య కానీ వైద్యం కానీ ప్రైవేటీకరణ అయిపోయింది. ఆనాడు హెచ్సి ముఖర్జీ ఆ కమిటీ ఉంది కదా సార్, దాదాపు నలుగురు సభ్యులు ఉన్నట్టు. హెచ్సి ముఖర్జీ ఏం చెప్పాడు సార్ ఆ రోజు? ఆయన ఏమన్నాడంటే, మాకు కావాలి మైనార్టీ హోదా కానీ మాకు రిజర్వేషన్ అక్కర్లేదు అన్నాడు ఆయన. మాకు మైనార్టీ హోదా ఇవ్వండి, సిక్కులకు ఇచ్చినట్టుగా, కృష్ణ బుద్ధిస్టులకు ఇచ్చినట్టుగా. ఆయన బ్రాహ్మణ్ కాబట్టి ఆయనకి ఏమి వివక్ష ఉంటుంది సార్? ఉండదు కాబట్టి ఆయన దళితులు ఎందుకు లేకపోయినారు ఆ కమిటీలో? అదే ఆ ప్రశ్న. కమిటీ అనేది ఆ కమిటీ అనేది కాదు, జనరల్గా అంబేద్కర్నే ఓడగొట్టిండ్రు. ఇదే సేమ్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్నే రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యుని కూడా కొట్టారు. అదే అంటున్నాడు మందకృష్ణ మాదిగ, ఇది కుట్ర అని చెప్తా కాంగ్రెస్ కుట్ర. అది కాంగ్రెస్ సమర్థిస్తున్నారా? 100% కాంగ్రెస్ కుట్ర. అంబేద్కర్ ను రాజ్యాంగ నిర్మాణ సభకు పంపని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ ఇవాళ ఇది తెచ్చింది, ఆర్డినెన్స్ తెచ్చింది కాంగ్రెస్. ఆ రోజు గాంధీ కుట్ర చేసి ఆ రోజు ప్రత్యేక నియోజకవర్గాలు దళితులకు రాకుండా చేసింది గాంధీజీ. రిజర్వేషన్లకు మతానికి ముడిపెట్టింది గాంధీజీ. రిజర్వేషన్లకు వాళ్ళ మతానికి ముడిపెట్టింది బాబు రాజేంద్ర ప్రసాద్, నెహ్రూ. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒంటరిని చేసి ఆయన మాటే చెల్లకుండా చేసి చివరికి ఆయన రాజీనామా చేసేదాకా తీసుకొచ్చిండు. ఈరోజు అదే గాంధీ అండ్ కాంగ్రెస్. అందుకే అంబేద్కర్ గారు పుస్తకం రాసిండు, వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీజీ హ్యావ్ డన్ ఫర్ అన్టచబుల్స్ అని. మా అంటరాని కులాలకు కాంగ్రెస్ గాంధీజీ ఏం చేసిండు అని చెప్పేసి. సో ఇంత పెద్ద ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఇవాళ దళితులు ఎట్లా ఓట్లేయాలి, ఎంతకాలం ఓట్లేయాలి, ఎందుకు ఓట్లేయాలి? కానీ దళితులు ఎక్కువ శాతం కాంగ్రెస్. అదే అంటున్నా నేను, వాళ్ళ కాంగ్రెస్ పార్టీని వీడండి అంటున్నా. దళితులారా మొత్తం కాంగ్రెస్ పార్టీని వీడండి మీరు. ఇవాళ బీజేపీ మనకు వ్యతిరేకమైన పార్టీ, బీజేపీ దీన్ని సమర్థిస్తలేదు కాబట్టి అది కూడా వ్యతిరేకమైన పార్టీ దళితులకు. కాంగ్రెస్ ద్రోహ పార్టీ, దళితులకు ద్రోహ పార్టీ. అట్లాంటి పార్టీలు ఎందుకుంటాయి? బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన ఆర్పీఐ లాంటి పార్టీలో మీరు ఎందుకు జాయిన్ కాకూడదు? మేము 30% మీకు సీట్లు ఇస్తాము, మేము ఈ సమస్యను మొత్తం జాతీయ స్థాయిలో తీసుకుపోతాం, రేపు పార్లమెంట్ మెంబర్గా పోటీ చేసి కూడా ఈ సమస్యలు ఈ ఆర్డినెన్సెస్ రాజ్యాంగాలకు వెళ్ళి తీసేయించే బాధ్యత నేను తీసుకుంటా, నేను తీసుకొని పోరాటం చేస్తా. 1950లో వచ్చినటువంటి ప్రెసిడెంట్ ఆర్డర్ ఏదైతే ఉందో మందకృష్ణ మాది ఈ అంశం కూడా ప్రస్తావించారు. అసలు రాజ్యాంగ విరుద్ధం అని చెప్తా ఉన్నాడు. 100%. ఆర్టికల్ 25 అనేది మత స్వేచ్ఛ ఉంది, ఎవరు ఏ మతంలో అయినా పోవచ్చు, పుచ్చుకోవచ్చు అని. మరి ఇదేం పంచాయతీ అని చెప్తా ఉన్నాడు. అదే ఇదే మోడీ గారిని కవలించుకున్నాం కదా, ఇప్పుడు ఈ విషయాలు కూడా కవలించుకో. మత స్వేచ్ఛ వాళ్ళకు మీరు అందరికి ఇస్తున్నారు. ఓసీలకు మత స్వేచ్ఛ ఉంది, క్రైస్తవులైనా వాళ్ళు రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. బీసీలకు మత స్వేచ్ఛ ఉంది, వాళ్ళు క్రైస్తవ మతం తీసుకున్నా వాళ్ళకి బీసీ రిజర్వేషన్ అమలు అవుతున్నాయి. చివరికి ఎస్టీలు కూడా క్రైస్తవులు మతం తీసుకున్నా కూడా వాళ్ళకి అమలు అవుతున్నాయి, వాళ్ళకి మత స్వేచ్ఛ ఉంది. మన దళితులకు ఎందుకు లేదు? మరి దాన్ని ఎందుకు సమర్థిస్తుంది మీ బీజేపీ? నువ్వు సపోర్ట్ చేసిన బీజేపీ అంటే నేనేం చేస్తలేను అంటున్నాను. ఎవరన్నా చేస్తలేనని చేసిందని ఓపెన్గా ఎమ్మెల్యే నేను మందకృష్ణ గారికి దూరం కావడానికి కారణం అదే. నువ్వు బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇవ్వకన్నా నీ ఎంఎస్పీ అనే ఒక పార్టీ పెట్టినావు, నువ్వు నీ పార్టీకి పొత్తాడు. ఆ రోజు కాంశీరాం గారు బీఎస్పీ పార్టీకి పొత్తు బీజేపీ కూడా పెట్టుకున్నాడు. అట్లనే నువ్వు ఎంఎస్పీ పార్టీకి కూడా పొత్తడు. 10 ఎమ్మెల్యేలు అడుగు, 2 ఎంపీలు అడుగు, నీ మాదిగలు కలిసారుగా. అంటే మాదిగ బిడ్డల జీవితాలు బాగుపడడానికి ఎవరికి మద్దతు ఇస్తే? మాదిగల జీవితాలు బాగుపడడానికి పొత్తు కూడా ఒక భాగమే. రాజకీయంగా ఎదుగుతారుగా. ఇప్పుడు వర్గీకరణను సపోర్ట్ చేసి వర్గీకరణ చేస్తా అన్నందుకే పొత్తు పెట్టుకోమన్నా నేను అన్నది కూడా ఏంది, రాజకీయం కూడా మనల్ని పోవాలన్నా లేదు. ఆడికి అసెంబ్లీలో ఇవాళ ఈ ఆర్డినెన్స్ గురించి మాట్లాడేవాడు ఎవడు? పార్లమెంట్లో ఎవడైనా మాట్లాడుతాడా? ఇవాళ నీ ఎంఎస్పీ పార్టీ పార్లమెంట్ సభ్యులు ఉంటే మాట్లాడడుగా, నువ్వు నీ ఆదేశిస్తే మాట్లాడతాడు కదా. ఏ కాంగ్రెస్ అని మాట్లాడమను, ఏ బీజేపీ అని మాట్లాడమను, ఏ
ఏ బీఆర్ఎస్ ఎంపీని మాట్లాడమను, లేకపోతే కమ్యూనిస్ట్ ఎంపీని మాట్లాడతారా? ఎవడు మాట్లాడాడు? ఓకే, ఎందుకు? అది వాళ్ళ సమస్య కాదు, అది మన సమస్య. మరి వాళ్ళని ఎంఎస్పీ కనుక ఎంపీని పంపించుంటే పార్లమెంట్లో మాట్లాడతాడు. మరి ఎందుకు పంపలేను? ఎమ్మెల్యేని ఎందుకు పంపలేదు? చివరికి ఈ క్రిస్టియన్లకు సంబంధించి ఈ మిషనరీస్ నడుపుతూ ఉంటారు సార్, మీకు తెలిసిన అంశమే. ఆయన బల్ల ఇట్లా చర్చి చెప్పిండు, 10 మంది 12 మంది పేర్లు చెప్పారు. దాదాపు అంతా అగ్రకులాలు, మా దళితులు ఏడ ఉన్నారు అని. ఇంకో మాట ఏమన్నాడు అంటే, దళిత క్రిస్టియన్లు పోరాటం చేయకుండా వీళ్ళే అడ్డుకుంటున్నారు అని చెప్తా ఉన్నాడు. నిజమేనా? 100%, 100కు 200% ఆ విషయాన్ని నేను సమర్థిస్తాను మందకృష్ణ గారిని. ఎందుకంటున్నా ఏమాట అంటే, మొత్తంగా ఇవాళ చందాలు వేస్తున్నదంతా మా దళితులు. మా దళిత పాస్టర్లకు చందాలు వేయకుండా ద్రోహం చేయిస్తుంది ఎవరు? సతీష్. అంటే దశమ భాగాలు, ఈ దశమ భాగాలు అంతా తీసుకుపోయి సతీష్ ఎవడండి? సతీష్ ఒక కమ్మనో కాపో, బ్రాహ్మణుడు అనిల్ బ్రాహ్మణుడు. ఇవాళ తర్వాత ఇంకా ఎవరు? కే పాలు కాపు, జాన్ వెస్లీ. ఇట్లా మొత్తం అగ్రకులాలు అందరూ చేరి క్రైస్తవ మతాన్ని అంతా ఆనాడు మొదటి నుండి క్రైస్తవ మతం తీసుకుంది వాళ్ళే, ఇలా క్రైస్తవ మతం కబ్జా చేస్తున్నది వాళ్ళే. మరి ఇవాళ మొత్తం ఎట్లయితే అగ్రకులాలకు ఓట్లేసి మేము బానిసలం అవుతున్నామో, అట్లనే మీకు చందాలేసి మేము బానిసలం అవుతున్నాం. అంటే వాళ్ళు పోరాటం చేయొద్దని చేయకుండా అట్లా ఒక్కడు సపోర్ట్ చేస్తుండా? ఏ అనిల్ అంటోడు సపోర్ట్ చేస్తుండా? ఏ సతీష్ అంటోడు సపోర్ట్ చేస్తుండా ఈ విషయంలో? లేకపోతే ఏ కేఏపాల్ సపోర్ట్ చేస్తుండా? మరి చేయని విధవాలని వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయాలి మనం దళితులు? ఈ దళిత క్రైస్తవులంతా కూడా ఈ దుర్మార్గులకు ఎందుకు వాళ్ళ చర్చలో పోవాలి? వాళ్ళకి ఎందుకు మన పైసలు ఇవ్వాలి? ఇవాళ మన దళిత పాస్టర్లు లేరా? వాళ్ళ చర్చలు లేవా? ఎందుకు ఈ దుర్మార్గులకు? ఇవాళ మన దళిత పాస్టర్లు చచ్చిపోతే మాట్లాడరు, వాళ్ళ మీద అటాక్ చేస్తే మాట్లాడరు, చర్చలను గాలబెడితే మాట్లాడరు. ఈ దొంగలకు మనం ఎందుకు డబ్బులు వేయాలి? ఈ దొంగల చర్చలకు మనం ఎందుకు పోవాలి? ఈ అగ్రవర్ణాలను ఇక పెంచి పోషిస్తున్న వాళ్ళు, ఇవాళ రేవంత్ రెడ్డిని పెంచి పోషించేది వాళ్ళే, కేసీఆర్ని పెంచి పోషించేది వాళ్ళే, ఇవాళ రామచంద్రరావును పెంచి పోషించేది వాళ్ళే, ఇవాళ మొత్తం అగ్రకుల పార్టీలు అన్నింటినీ పెంచి పోషిస్తున్న వాళ్ళే. ఈ దళిత పార్టీలకు ఒక పైసలు ఇస్తాడా? ఎవడన్నా ఇస్తారా? దళిత పాస్టర్లు చచ్చిపోతే మాట్లాడతారా? ఈ సమస్య, దళితుల సమస్య గురించి మాట్లాడతారా వాళ్ళు? ఈ మాట్లాడని దొంగలను, ఈ ద్రోహులను, ఈ దళిత వ్యతిరేకులను, ఈ దళిత క్రైస్తవుల వ్యతిరేకమైన ఈ పాస్టర్లను బహిష్కరించాల ముందు దళిత క్రైస్తవులంతా కూడా. అప్పుడు మాత్రమే నిజమైన వ్యక్తి వస్తుంది. లేకపోతే ఈ కొడుకులంతా అగ్రవర్ణాలను అధికారం తీసుకురమ్మని చెప్తారు, దళితులను సపోర్ట్ చేయరు. వాళ్ళ పైసలు కావాలి వీళ్ళకు, వాళ్ళ ఓట్లు కావాలి వీళ్ళకు. ఓట్లు వేపిస్తారు రేవంత్ రెడ్డికి, ఓట్లు వేపిస్తారు కేసీఆర్కు, ఓట్లు వేపిస్తారు బీజేపీకి, ఓట్లు వేపిస్తారు కమ్యూనిస్టులకు. కానీ ఒక దళిత పార్టీ, అంబేద్కర్ స్థాపించిన పార్టీకి ఓట్లేమని చెప్పరు, ₹1 అయ్యారు. మరి ఇట్లాంటి దుర్మార్గులకు మనం ఎందుకు సపోర్ట్ చేయాలి? క్రైస్తవ దళిత సమాజం ఎందుకు సపోర్ట్ చేయాలి? ఈ ద్రోహులకు మనం ఎందుకు సపోర్ట్ చేయాలంటున్నా నేను ఈ సందర్భంగా. ఖచ్చితంగా మందకృష్ణ గారిని ఈ విషయంలో నేను 100% సమర్థిస్తాను. అంటే ఈ మిషనరీస్ నడుపుతున్న వీళ్ళు ప్రధానంగా ఏం బోధిస్తారంటే, మనం కొట్లాటలకు పోవద్దు, పోరాటం చేయొద్దు, రోడ్ల మీద పోవద్దు, ఎవరన్నా తిట్టినా కొట్టినా ఫోన్లే, ఎన్నికల పొడి చేయద్దు, ఆ భావన తెప్పిస్తున్నారంట. మరి అవును, ఓ చెంప కొడితే ఇంకో చెంప చూపియాలి, ప్రేమ చూపియాలి. దీనివల్ల మా దళితులు పోరాటం చేయలేకపోతున్నారు, రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ హక్కులను సాధించలేకపోతున్నారు అనేది ఆయన ప్రశ్న. వాస్తవం. నేను అదేంటనే వాళ్ళ ఇప్పుడు ఓ కమ్మాయిని వస్తలేడు ఉద్యమంలో, క్రైస్తవ ఉద్యమంలో, లేదంటే ఓ కమ్మాయిన చర్చి కాల పెడతలేరు, ఓ రెడ్డి అయిన చర్చి కాల పెడతలేరు, ఓ బ్రాహ్మణైన చర్చి కాల పెడతలేరు, వాళ్ళని చంపుతలేరు, వాళ్ళని దాడులు చేస్తలేరు, ఓ కాపాయన మీద చేస్తలేరు. ఎవరి మీద దాడులు జరుగుతున్నాయి? దళిత క్రైస్తవుల మీద జరుగుతున్నాయి, దళిత పాస్టర్ల మీద జరుగుతున్నాయి, దళిత వాడలలో జరుగుతున్నాయి. మరి దాన్ని ఖండించని ఈ దుర్మార్గులను, ఈ ద్రోహులను, వీళ్ళను మనం ఇవాళ ప్రశ్నించకుండా మనం ఎందుకు వాళ్ళ చర్చిలో పోవాలంటున్నాం? మనం నిజంగానే దేవుని యేసుక్రీస్తు దళిత చర్చిలలో యేసుక్రీస్తు లేడా? కమ్మ చర్చిలో ఉన్నాడా? కమ్మ పాస్టర్లు చెప్తేనే యేసుక్రీస్తు పైకెచ్చడానికి దివని ఇస్తాడా? దళిత పాస్టర్లు చెప్తే ఇయ్యడా? చర్చి అన్నప్పుడు చర్చి ఒకటే, బైబిల్ అన్నప్పుడు బైబిల్ ఒకటే, సిద్ధాంతం ఒకటే, ఎవరు చెప్పినా గదే. మరి అటువంటిప్పుడు మీరు ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళను బహిష్కరించాలి, ఇట్లాంటి ద్రోహుల పని పట్టాలి. వీళ్ళను ఈ ఎట్టి పరిస్థితుల్లో దళితులకు ఎవరు కూడా వీళ్ళ చర్చలకు పోవద్దు, ₹1 చందా వీళ్ళకి వేయదని చెప్పేసి పార్టీ అధ్యక్షుడిగా నేను పిలిపిస్తున్నా. రైట్. ఇంకో మరో అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఈ రామాయణాన్ని ప్రస్తావిస్తూ మందకృష్ణ గారు ఆ యుద్ధానికి మొత్తం సాయం చేసింది, హనుమంతునికి తన బలాన్ని అది తెలిపింది మొత్తం జాంబవంతుడే. నిజంగా సమానత్వమే ఉంటే మా దళిత పూజారులు ఎందుకు లేరు గుళ్ళలు అంటున్నారు. అంతే కదా, అది నిజమేనా? వాస్తవమే కదా. ఇవాళ నిజంగానే మేము కూడా హిందువులమే, ఆది హిందువులమే. ఒకప్పుడు చర్చిలు ఇక్కడికి వచ్చింది, ఇస్లాం కూడా విదేశాల నుండి వచ్చింది, మేమంతా ఆది హిందువులమే కదా.
మరి మేము ఆది హిందువులం అంటే ఈ దేశం హిందూ దేశమే కదా. సింధు అనే పదం నుండి హిందూ పదం వచ్చింది కదా. సో హిందూ అనే మతమే లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కదా. హిందూ అనేది జీవన విధానం అని చెప్పింది కదా సుప్రీంకోర్టే. మరి అటువంటిప్పుడు ఇదే హిందుత్వంలో మీరు పూజారులు అయినప్పుడు మేము ఎందుకు కాకూడదు? ఇది ఖచ్చితంగా 100% ప్రశ్నించాల్సిన విషయం. ఎందుకంటే అక్కడ కూడా మా వాళ్ళే పోతున్నారు, బహుజనులే పోతున్నారు. ఏ దేవాలయం పైన బహుజనులే పోతున్నారు, బహుజనులే కానుకలిస్తారు. ఏ బాపన లేదు పూజారులుగా ఉండి దొబ్బేస్తున్నారు. కానీ బహుజనులే కదా పోయి వేసేది ఆడ. మరి అటువంటిప్పుడు మేము వేసే కానుకలు వేస్తే డెవలప్ అవుతున్నచ్చు ఆ దేవాలయాలు. మేము వేస్తే పోయి ఆ దేవుడు వేలాది మంది మేము వేస్తే పోయి ఆ దేవుడికి ఇలా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న ఆ దేవాలయాలలో మేము ఎందుకు పూజలు కావాలి? మాకెందుకు లేదు అధికారం? ఈ హిందూ మతం మాదైనప్పుడు, ఆది హిందువులు మేమైనప్పుడు ఖచ్చితంగా మాకు దాంట్లో వాటా రావాల్సిందే. ఆ విషయంలో 100% మందకృష్ణ గారిని నేను సపోర్ట్ చేస్తా. ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేస్తా. ఎందుకంటే మా వాటా మాకు రావాల్సిందే. అది చర్చిలోనే రావాలి మా వాటా, అది హిందూ మతంలోనే రావాలి, అది ఇస్లాం మతంలోనే రావాలి, అది ఇంకా ఏ మతంలోనే రావాలి. ఖచ్చితంగా మా వాటా మాకు రావాల్సిందే. ఎందుకంటే మా ఊళ్ళు పోతున్నారు, మా ఊళ్ళు చందాలు వేస్తున్నారు, మా ఊళ్ళో ఆ మతాలను డెవలప్ చేస్తున్నారు. కానీ ఆధిపత్య మతం మీరు చేస్తున్నారు. హిందూ మతంలో బ్రాహ్మణుల రూపంలో మీరే చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి క్రైస్తవ రూపంలో బ్రాహ్మణులు అగ్రకులాలు మీరే చేస్తున్నారు. ఇస్లాంలో కూడా ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళంతా బ్రాహ్మణులేగా, వాళ్ళే చేస్తున్నారు. కాబట్టి మొత్తంగా అన్ని మతాల్లో బ్రాహ్మణ అగ్రకుల ఆధిపత్యమే ఉంది, ఇంక్లూడింగ్ క్రైస్తవ మతము. ప్రక్షాళన కావాల్సిన అవసరం ఉంది. దళితులారా మేలుకోండి. దళితులారా ఇవాళ ఈ అగ్రవర్ణాల క్రైస్తవులైనా సంపన్నులు క్రైస్తవులైనా వాళ్ళని ఇవాళ మనం తరిమేయాల్సిందే. ఈ అగ్రవర్ణాలతోని దళిత సంపన్నులతోని లేదంటే అగ్రవర్ణ సంపన్నులతోని మనకు ఒరిగేది ఏం లేదు. కాబట్టి పేదల కోసమే పుట్టింది యేసుక్రీస్తు, పేదల కోసమే క్రైస్తవ మతం పెట్టాడు. ఈవెన్ హిందూ మతాలు కూడా పేదల కోసమే పుట్టినాయి, ఇస్లాం కూడా పేదల కోసమే పుట్టింది. కానీ పేదల పేరు మీద దోపిడీ చేస్తున్నారు ఈ మతాలన్నీ. సో కాబట్టి ఖచ్చితంగా వీటిని ప్రశ్నించాల్సిందే. మన వాటా మనకు దక్కాల్సిందే. అది రాజకీయ రంగమైన అగ్రవర్ణాల చేతిలోనే ఉంది, అది మతరంగమైన అగ్రవర్ణ చేతిలో ఉంది. వాళ్ళ నుంచి మనం లాక్కోవాల్సిన అవసరం ఉంది. అవి మనయ్ అనే విషయాన్ని మన ప్రజలందరికీ ఈ సందర్భంగా ఆర్పీ పార్టీ అధ్యక్షునిగా అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఒక లా ప్రొఫెసర్గా కూడా ఈ విషయాలు చెప్తా ఉన్నాను. మందకృష్ణ మాదిగ గారి విషయంలో నేను సంపూర్ణంగా ఈ 2 పాయింట్లలో కూడా సంపూర్ణంగా వారికి మద్దతు ప్రకటిస్తాను. రైట్. మందకృష్ణ మాదిగ ప్రస్తావించినటువంటి అంశాలను మనం అడగడం జరిగింది. కొన్ని సమర్థించిండు, కొన్ని వ్యతిరేకించిన పరిస్థితి ఉంది. ఏదేమైనా దళిత క్రిస్టియన్లు ఒక ఉద్యమానికి పూనుకోవాలి అనేది ప్రధానంగా చెప్తూ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు అగ్రవర్ణాల మిషనరీలు ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళని తూర్పారబట్టిన పరిస్థితి అయితే స్పష్టంగా అనిపిస్తుంది. వాళ్ళు నిజంగానే ఉద్యమాలు చేయకుండా వాళ్ళు నొక్కి పెడుతున్నారు, వాళ్ళ మెదడులో రకరకాలుగా ఎక్కించి అనేది ఆయన సారాంశంగా తెలుస్తుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.